ఓం శ్రీమాత్రే నమః. మరో 10 రోజుల్లో తులారాశి వారికి అఖండ రాజయోగం పట్టబోతుంది. చీకొట్టిన వారే కాళ్ళు మొక్కుతారు. తులారాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే కన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కనుక మా ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని తప్పనిసరిగా షేర్ చేయడం మర్చిపోకండి. మరో 10 రోజుల్లో గ్రహస్థితుల్లో జరిగే మార్పుల కారణంగా తులారాశి వారి జీవితంలో కూడా పలు మార్పులు సంభవించబోతున్నట్లు తెలుస్తుంది. ముందుగా మనం వీరి యొక్క వైవాహిక జీవితంలో ఎలాంటి ఫలితాలు చూస్తారు, వీరు వైవాహిక జీవితంలో ఎలాంటి ఫలితాలు ఎదుర్కోబోతున్నారు అనేది చూసినట్టయితే కనుక మీ జీవిత భాగస్వామితో మీరు సంతోషకరమైన ఆనందకరమైన జీవితాన్ని పొందుతారు. కాకుంటే గతంలో ఏమైనా గొడవలు ఉన్నట్టయితే వాటి విషయంలో జాగ్రత్తగా ఆలోచించి పరిష్కరించుకోవడం మంచిదిగా చెప్పవచ్చు. ఎంతో కాలం నుండి వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉన్న తులారాశి వారికి వివాహం జరగడం లేదని ఇబ్బంది పడుతూ ఉన్నట్టయితే ఈ సమయంలో ఖచ్చితంగా మీకు వివాహ ప్రాప్తి అనేది కనిపిస్తుంది. మీ వైవాహిక జీవితం అద్భుతంగా ఉంటుంది. మీరు మాత్రమే కాదు, మీ జీవిత భాగస్వామి కూడా ఈ సమయంలో అధికంగా సంపాదించబోతున్నారు. మంచిగా అభివృద్ధిని సాధించబోతున్నారని చెప్పడంలో సందేహమే లేదు. ఇక తులారాశి వారి యొక్క వ్యాపారపరమైన జీవితం చూసినట్టయితే కనుక వ్యాపారంలో మంచి అభివృద్ధిని, మంచి స్థాయికి వీరు ఎదగబోతూ ఉన్నారు. ముఖ్యంగా చెప్పాలంటే మీరేవైనా పెట్టుబడులు పెట్టాలి అనుకున్నా లేదా కొత్త ప్రదేశంలో వ్యాపారం మొదలు పెట్టాలి అన్న ఆలోచన మీలో ఉన్నట్టయితే కనుక ఈ సమయంలో ఖచ్చితంగా మీరు మొదలు పెట్టుకోవచ్చు. మీకు బాగా కలిసి రాబోతూ ఉంది. మరో 10 రోజుల్లో గ్రహస్థితుల్లో జరగబోయే మార్పుల కారణంగా తులారాశి వారి యొక్క వ్యాపార జీవితంలో మాత్రమే కాదు, ప్రతి విషయంలోనే కూడా మార్పులైతే సంభవించబోతున్నాయి. మీరేదైతే వ్యాపారంలో ఇన్ని రోజులు కూడా నష్టాలు అధికంగా చూస్తున్నామో, డబ్బు రావడం లేదు, పెట్టిన పెట్టుబడుల ద్వారా నష్టాలే తప్ప ఎటువంటి లాభం కనిపించడం లేదని మీరు ఇబ్బంది పడుతూ ఉన్నట్టయితే మీరిక ఈ సమయంలో ఇబ్బంది పడవలసిన అవసరమే లేదు. మీరు పెట్టిన పెట్టుబడుల ద్వారా లాభాలు రావడం మాత్రమే కాదు, మీరేవైనా కొత్త పెట్టుబడులు పెట్టినా కూడా వాటి ద్వారా అధికంగా అభివృద్ధిని చూడగలుగుతారు. కోరుకున్న రీతిలో డబ్బును సాధించగలుగుతారు. కోరుకున్న రీతిలో వ్యాపారంలో అభివృద్ధి జరుగుతుంది. ఊహించని విధంగా మార్పులు సంభవించబోతున్నాయి. మీతో పాటు పనిచేసే వారితో లేదా మీ భాగస్వాములతో మీరు సంతోషంగా ఉండగలుగుతారు. వారు కూడా మీకు అన్ని విధాలుగా వారి యొక్క సహాయ సహకారాలు అందిస్తారు కాబట్టి ఈ సమయంలో వ్యాపారంలో ముందుకు మీరు చాలా సంతోషంగా వెళ్ళగలుగుతారు. కేవలం వారి సపోర్ట్ మాత్రమే కాదు, మీ కుటుంబ సభ్యుల యొక్క సపోర్ట్ కానీ లేదా మీ తోబుట్టువుల యొక్క సపోర్ట్ సహాయ సహకారాలు, బంధువుల యొక్క సహాయ సహకారాలు, ఏదైనా డబ్బు కావాలన్నా ప్రతి ఒక్కరి యొక్క సపోర్ట్‌తో మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. వ్యాపారపరమైన జీవితం గురించి మీరు అధికంగా ఆలోచన చేయక్కర్లేదు. ఇక ఉద్యోగపరంగా తులారాశి వారు చేసుకోవాల్సిన మార్పుల గురించి మాట్లాడుకున్నట్టయితే అహంకారాన్ని పక్కన పెట్టాలి. మీ సహోద్యోగులు మీకు ఏదైనా చెప్తున్నప్పుడు దాన్ని పాటించడం మంచిది. ఒకవేళ మీరు కనుక వారు చెప్పే మాటలు పాటించకపోవడం కానీ, లేకుంటే వారి మాటలు పట్టించుకోకపోవడం కానీ, లేదా వారితో మాట్లాడకుండా ఉండడం కానీ, ఒంటరిగా ఉండాలన్న ప్రయత్నం చేసినా కూడా ఈ సమయంలో కొద్దిగా నష్టం చూడాల్సి ఉంటుంది. తులారాశి వారి యొక్క ముఖ్య లక్షణం గురించి మాట్లాడుకుంటే వీరు పెద్దగా ఎవరితోని కలవరు. ఎప్పుడూ కూడా ఒకరే ఉండాలని, ఒకరే ఆలోచనలు చేసుకోవాలని అనుకుంటూ ఉంటారు. దీని కారణంగానే చాలా వరకు కూడా నష్టాలనేవి చూస్తారు. జాగ్రత్త. ఈ సమయంలో చాలా జాగ్రత్త తీసుకోండి. ముఖ్యంగా చెప్పాలంటే సహోద్యోగులతో కలిసిమెలిసి ఉండడం కానీ, మీ ఐడియాస్‌ని వారితో కూడా పంచుకోవడం కానీ, యాక్టివ్‌గా ఉండడం, వారితో కలిసిమెలిసి మాట్లాడడం వంటివి చేసినట్టయితే వారితో ఆనందంగా ఉండడం మాత్రమే కాదు, మీ ఉద్యోగంలో కూడా పలు మార్పులు చూడగలుగుతారు. ప్రమోషన్‌ల కోసం ఎదురుచూస్తూ ఉన్నట్టయితే మీ కష్టాన్ని నమ్ముకోండి. మీ కష్టం కారణంగానే పై అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. దానితో పాటుగా కొత్త ఉద్యోగం కూడా మీరు సాధించుకోగలుగుతారు. విద్యను పూర్తి చేసుకుని ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి ఉద్యోగం అనేది తప్పనిసరిగా లభిస్తుంది. కానీ ఈ సమయంలో తులారాశి వారికి ఓపిక అనేది చాలా అవసరంగా చెప్పవచ్చు. ఏ విషయంలో అయినా సరే ఓపికగా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి. ఓపికగా ఉంటే కనుక మీరు కోరుకున్న లక్ష్యానికి
తప్పనిసరిగా చేరుకోగలుగుతారు. ఆర్థికంగా డబ్బు కూడా బాగా సంపాదించగలుగుతారు. ఎటువంటి మిశ్రమ ఫలితాలు కూడా ఈ సమయంలో తులారాశి వారికి కనిపించటం లేదు. ముఖ్యంగా చెప్పాలంటే మీ ప్రవర్తన మీదే మీ జీవితం అనేది ఈ సమయంలో ఆధారపడి ఉంటుంది. తులారాశి వారి యొక్క ఆర్థిక స్థితి గురించి ఒకసారి మనం పరిశీలించి మాట్లాడుకున్నట్టయితే ఆర్థిక స్థితిలో ఖచ్చితంగా మార్పులు సంభవించబోతున్నట్లు తెలుస్తుంది. మీ ఆర్థికపరమైన జీవితంలో ఊహించినటువంటి మార్పులైతే సంభవించబోతున్నాయి. డబ్బు బాగానే సంపాదిస్తారు. ఎంతో కాలం నుండి డబ్బు సంపాదిస్తున్నప్పటికీ కూడా మీ కుటుంబం కోసం కానీ లేదా ఇతర ఖర్చుల కారణంగా ఎక్కువగా డబ్బు ఖర్చవుతుందని బాధపడుతూ ఉన్నట్టయితే ఈ సమయంలో మీరు సేవ్ చేయగలుగుతారు. ఈ రాశివారు ఎక్కువగా డబ్బును ఖర్చు పెట్టే స్వభావాన్ని కలిగి ఉంటారు. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. అనవసరపు ఖర్చులు చేయడం అనేది మీకు అంతగా కలిసి రాదు. మనీని సేవ్ చేసే ప్రయత్నం చేస్తే కనుక లాభం అనేది అధిక శాతం చూడగలుగుతారు. నష్టాల నుండి పూర్తిగా బయటికి రాగలుగుతారు. కొత్త మార్గాలు కూడా ఎంచుకుని ముందుకు వెళ్ళగలుగుతారు. ఈ సమయంలో కొత్త కొత్త విషయాలు తెలుసుకునేందుకు మీలో ఆతృత పెరుగుతుంది. తెలుసుకోవాలి అన్న తపన పెరుగుతుంది. అదేవిధంగా డబ్బు సంపాదించేందుకు కూడా ఈ కాలం అనేది మీకు చాలా బాగా కలిసి రాబోతూ ఉంది. మీ సోదరుల యొక్క సహాయం కానీ, మీ తోబుట్టువుల యొక్క సహాయం కానీ, కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాల వల్ల మీరు మంచిగా ముందుకు అడుగులు వేయగలుగుతారు. ధనం కూడా బాగా సంపాదిస్తారు. మీ తెలివితేటలతోనే ఈ సమయంలో మీరు ఆర్థికంగా కూడా పురోగతిని సాధించబోతున్నారు. అభివృద్ధిని చూడబోతున్నారు. మీకున్న అప్పులు కానీ, లోన్లన్నీ కూడా పూర్తిగా తీరిపోయే అవకాశం ఉంటుంది. మీకు ఎటువంటి మిశ్రమ ఫలితాలు కూడా ఈ సమయంలో ఆర్థిక పరంగా కనిపించటం లేదు. డబ్బు కూడా బాగానే సంపాదించగలుగుతారు. ఇక విద్యా జీవితం పరంగా విద్యార్థులకు ఏ విధంగా ఉండబోతుందో చూస్తే విద్యార్థులకు కలిసి రాబోతూ ఉంది. అహంకారాన్ని పక్కన పెట్టండి. బద్ధకాన్ని పక్కన పెట్టి కనుక నమ్మకంతో చదివితే ఈ సమయంలో చదువు పరంగా కూడా మీకు బాగానే కలిసి వస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే తులారాశికి చెందిన వారు ఎప్పుడూ కూడా మంచిగానే చదువుతారు. కాకుంటే కొన్ని కొన్ని విషయాల్లో చాలా వరకు కూడా బద్ధకాన్ని చూపించటం కానీ, లేదా వారికొచ్చేసింది అన్న అహంకారాన్ని చూపించటం కానీ వీరిలో ఎక్కువగా ఉంటుంది. ఆ విషయంలో తప్పకుండా జాగ్రత్త తీసుకోండి. ఇక కుటుంబ జీవితం గురించి మాట్లాడుకుంటే, కుటుంబ జీవితం పరంగా ఏ విధంగా ఉండబోతుందో చూసినట్టయితే కుటుంబ జీవితంలో కూడా మార్పులు తప్పకుండా సంభవించబోతున్నాయి. మీ కుటుంబ సభ్యులతో మీకున్న వివాదాలు కానీ ఇవన్నీ కూడా పూర్తిగా దూరమయ్యే అవకాశం ఉంటుంది. మీ కుటుంబ సభ్యులు అన్ని విధాలుగా ప్రతి విషయాల్లో మీకు సపోర్ట్‌గా నిలబడతారు. ముఖ్యంగా ప్రేమ వివాహాలు చేసుకోవాలి అనుకున్నా, ఇన్ని రోజులు కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడం కానీ, వివిధ కారణాల వల్ల వెనకబడుతూ వచ్చినట్టయితే ఇప్పుడు ఆ కష్టాలు దూరమైపోతాయి. మీ కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణాలు చేయడం వంటివి కూడా ఈ సమయంలో అధికంగా కనిపిస్తున్నాయి. మీకు కుటుంబపరమైన జీవితంలో కూడా అన్ని ఆనందకరమైన విషయాలే కనిపిస్తున్నాయి. శుభకార్యాలు వినబోతున్నారు. శుభకార్యాలు చేయబోతున్నారు. శుభవార్తలు కూడా ఎన్నో విధాలుగా ఈ సమయంలో మీ చెవిన పడబోతూ ఉన్నాయి. ప్రతి విషయంలోనే కూడా తులారాశి వారికి మరో 10 రోజుల్లో కలిసి రాబోతూ ఉంది. తులారాశి వారికి మరో 10 రోజుల్లో ఏర్పడబోయే ఫలితాలు వీరి యొక్క జీవితంలో ఎలాంటి మార్పులు జరగబోతున్నాయో చూశారు కదా! ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌లో కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్‌లో కానీ ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి. ఓం నమః శివాయ.